ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదికాండం 21వ అధ్యాయము 22వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, ఈ వాక్యము మనకేం చెబుతుంది అంటే, దేవుని సన్నిధి నీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. నీ మీద ఉన్న దేవుని కృపను ఇతరులు గమనించగలరు, గుర్తించగలరు. దేవుడు నీతో ఉన్నాడు అని. నీవు నడిచే ప్రతి మార్గంలో దేవుడు నీతో ఉన్నాడని పరిస్థితులను బట్టి మనుషులు నీ గురించి సాక్ష్యమిస్తారు. యేసేపు జీవితంలో సాక్ష్యం ఇచ్చినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీతో ఉన్నానని ప్రజలు చూచి గ్రహించేలాగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని దేవుని చిత్తమైతే, మనము దేవుని చిత్తానికి లోబడితే దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనలకు తోడై ఉంటాడు. దేవుడు మన పనులన్నిటినీ సఫలం చేసి మనల్ని బలపరుస్తాడు. మన పనులు జరిగినప్పుడు అనేక మంది దేవుడు నీతో ఉన్నారని గుర్తిస్తారు. మన పనులన్నీ సఫలం చేసి మనకు తోడై ఉన్న దేవుణ్ణి, వాక్యాన్ని మనం విని ఆశీర్వదించబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో ఫలించునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, అందుని బట్టి మీ స్తోత్రాలు. గతించిన నెల అంతా కాచారు, అందుని బట్టి మీకు వందనాలు. నూతన నెలలు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. 2025వ సంవత్సరంలో 11 మాసాలు కాచి 12వ మాసంలోనికి మమ్మలందరినీ నడిపించినందుకు ఈ నామానికి వేవేల స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఈరోజు వివాహ దినాలు జరుపుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు జరుపుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో ఉన్న సమస్యలు, అవసరతలు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. నూతనమైన ఆశీర్వాదాలు దయచేయండి. ప్రార్థన చేయమన్న అనేక మంది ప్రార్థన అవసరతలు మీరు తీర్చండి. ప్రతి కుటుంబానికి మీరు తోడై ఉండి వారి చేయి పనులన్నింటినీ సఫలం చేయండి. వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చి ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ నెలంతా కూడా మీ నూతనమైన ఆశీర్వాదాలతో, వాగ్దానాలతో నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.